శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం అయోధ్యకి వచ్చాము. సో అయోధ్యకి ఎలా వచ్చాము, ఏం కదా, అక్కడ రూమ్ రెంట్ అవైలబిలిటీ ఎలా ఉన్నాయి, దర్శనానికి ఎలా వెళ్ళాలి, ఆ రూట్ ఎలా ఉంది, విశేషాలు వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా నా వీడియోస్ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. మీరు చూస్తున్నారు కదా, మేమైతే ఇక్కడికి వచ్చి స్టే చేసామండి. రూమ్ రెంట్ అయితే 1500. సో దాంట్లో అయితే 4-5 మంది అయితే మనం ఇక్కడ స్టే చేయొచ్చు. చాలా బాగుంది. గుడికి ఇది 2-3 కిలోమీటర్ దూరంలో ఉంటుంది, మెయిన్ రోడ్కి అనమాట ఇది. సో ఇక్కడ ఏంటంటే అవైలబుల్ చాలామంది ఈ రూమ్ అయితే మీరు క్లియర్గా చూడవచ్చు ఇది. సో వాళ్ళు అయితే చిన్న బెడ్షీట్స్ కానీ అవి కానీ మనకు అట్ట పరుపు బెడ్స్ అయితే ఇస్తున్నారు. సో రూమ్ అయితే ఉన్నాయి కింద అన్నమాట. పైన కూడా మనకు వేరే విధంగా రూమ్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. సో మనం వచ్చి వెళ్ళే దాన్ని బట్టి, మన జనాభా బట్టి, మనం వెళ్ళే వ్యక్తులు బట్టి మనకు అక్కడ రూమ్ అవైలబిలిటీ ఉన్నాయి. సో చాలా బాగా ఉందని. సో మనకు అటాచ్మెంట్ బాత్రూమ్ అయితే వేయలేదు, ముందర అయితే ఇచ్చారు. ఇది మెయిన్ రోడ్ అనమాట. సో ఈ మెయిన్ రోడ్ నుంచి కొంచెం ముందరకు వెళ్తే మనకు రైట్ సైడ్ అయితే ఆ రూమ్స్ అనేది అవైలబిలిటీ ఉన్నాయి. ఈ లైన్లో అయితే చాలా, అది ఒకటే కాదు, చాలా రూమ్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి మనకు అయోధ్యకు వెళ్ళే రూట్లో 2 ఉన్నాయి. ఇది ఒక దారి అనమాట. మేము వెళ్ళింది ఈ రూట్ అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వచ్చి మనకు ఎలక్ట్రిక్ వెహికల్స్లో మనం గుడి దగ్గరకు అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి 2-3 కిలోమీటర్లు అయితే ఉంటుంది. సో వే అయితే ఇది. సో చాలామంది అయితే కొంతమంది 1 కిలోమీటర్ అనుకుని కొంతమంది నడిచి వెళ్తున్నారు, కొంతమంది నడిచి వెళ్ళకపోతే వెహికల్స్ తీసుకుని డైరెక్ట్గా గుడి ముందర, అంటే మనకు క్యూ లైన్కి వెళ్ళే ముందు ఒక రోడ్ ఉంటుందన్నమాట, అక్కడికి పోతే రీచ్ అవ్వచ్చు. ఇది రైల్వే బ్రిడ్జ్ అనమాట. ఫైనల్గా అయితే మేము నడుచుకుంటూ అయితే వెళ్ళాము. ఒక 1 or 2 కిలోమీటర్స్ కదా, ఎలా ఉంటుందేమో చూడ. ఈ బిల్డింగ్ అయితే చాలా బాగా నచ్చింది. ఈ సర్కిల్, సో ఈ సర్కిల్ నుంచి మనకు అయితే క్యూ అనేది స్టార్ట్ అవుతుంది. మనం ఇక్కడి నుంచి వెళ్ళాల్సింది వస్తుంది అనమాట. ఈ సర్కిల్ నుంచి మనం రైట్ అయితే తీసుకున్నాము. రైట్ సైడ్ నుంచి ముందుకు అయితే వెళ్తున్నాం. చూస్తున్నారా, చాలామంది అయితే నడుచుకుంటూ వెళ్తాయి. సో వందల మంది అయితే ఈ రూట్ను అయితే నడుచుకుంటూ వెళ్తున్నారు. అరౌండ్ ఇది 2 కిలోమీటర్స్ 1 కిలోమీటర్ పైన ఉంటుంది. డైరెక్ట్గా క్యూలో నుంచి వెళ్ళేసి మళ్ళీ యూటర్న్ అవుతాం అనమాట. ఎక్కడ చూసినా జనాభా అనమాట, ఫుల్గా ఉన్నారు, రష్ అయితే. దర్శనం మాత్రం మనకు చాలా త్వరగా అయిపోతుంది. ఎందుకంటే కుంభమేళలో జరిగేటప్పుడు చాలా గంటలు అయితే ఎక్కువ పడేటి. ఇప్పుడైతే రష్ ఏం లేదు, చాలా త్వరగా అయిపోతుంది. సో ఈ క్యూ లైన్ ఎలా ఉందో ఏం కథ వీడియోలో చూపిస్తాను మీకు, ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సో మనకు మన బాలరాముని దర్శించుకునే దానికి ఒకటి దారి ఉంటుంది. అదేవిధంగా మనం హనుమాన్ గడికి, అంటే గుడి దర్శన దారి ఉంటుంది క్యూ లైన్లో. అది కన్ఫ్యూజ్ కాకుండా ఉండడం కోసం వీడియో చేస్తున్నా. మీరైతే చూడొచ్చు, నా వెనకాల చాలామంది అయితే వస్తున్నారనమాట. ఎంత రష్ ఉన్నారంటే క్లౌడ్ పల్లి అలా ఉండదు. చాలామంది ఇదే 1 కిలోమీటర్ అబో అని డైరెక్ట్గా వెళ్తున్నారు. ఈ పక్క ఆపోజిట్లో చూస్తున్నారు కదా, వాళ్ళు ఏంటంటే ఈ క్యూ లైన్ డెడ్లోకి వెళ్ళి మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు. వాళ్ళు కూడా దర్శనానికి మళ్ళీ ఈ లైన్లోకి వెళ్ళి మళ్ళీ ఇట్లా యూటర్న్ తీసుకోవాలన్నమాట. సో మనకైతే పోలీసు వాళ్ళు సెక్యూరిటీ ఎక్కడైతే అక్కడ అడుగడుగున ఉంది. ఇది ఫైనల్గా ఇది ఒక సర్కిల్. ఇక్కడనే మనం యూటర్న్ తీసుకొని మళ్ళీ ఇట్టే వస్తాము, సేమ్ వేను ఆపోజిట్లోకి వస్తాం అనమాట. చూడొచ్చు ఎంత క్రౌడ్ ఉందో మొత్తం. మనం వచ్చేవాళ్ళు మళ్ళీ రిటర్న్ అయ్యేవాళ్ళు అంతా దర్శనానికే. సో కొంతమంది ఎవరైనా తప్పైన వాళ్ళకు మైక్లో అనౌన్స్మెంట్స్ కూడా ఇస్తున్నారనమాట. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తే మీకు మొత్తం ఆ రూట్ ఎలా ఉంది, దర్శనానికి ఎలా వెళ్ళాలి, ఎలా అలో చేస్తున్నారు, ఏ విధంగా ఉన్నది మీకు ఒక ఐడియా వస్తుంది. మీరు వెళ్ళినప్పుడు ఈజీగా ఉంటుంది. చాలామందికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో వీడియో చేస్తున్నా. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. సో మేమైతే నడుచుకుంటూ వెళ్ళాం. సో మేము వచ్చిన రూట్ ఇది. ఒక అతను ఎవరో పాపం అవి మనం చూసాం కదా, చెక్కది చెప్పులు వేసుకొని నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇది సర్కిల్ అనమాట. ఇక్కడ వేన చాలా పెద్దది ఉంటుంది. ఇక్కడి నుంచి కూడా డైరెక్ట్గా రావచ్చు. ఇది ఒక వే అనమాట, మెయిన్ రూట్ అనుకుంటా. ఇది మనకు 2 రూట్లు ఉన్నాయి అయోధ్యకి వచ్చేదానికి, లోపలికి వచ్చేదానికి, గుడికి, టెంపుల్కి. ఇక్కడి నుంచి వచ్చేవాళ్ళు మేము వచ్చిన రూట్ అందరూ ఇక్కడే కలుసుకుంటారు, ఈ సర్కిల్. సో ఇదేంటంటే వీణ చాలా పెద్దది. ఈ సర్కిల్ అందరూ కనుక్కుంటారు, 2 రూట్లో వచ్చే వాళ్ళందరూ.
ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా మళ్ళీ అదే రూట్లో మనం రోడ్లోనే వెళ్ళాల్సింది వస్తుంది అనమాట. ఇక్కడ చాలామంది వీణ కాడ చాలామంది ఫోటోలు సెల్ఫీలు అయితే తీసుకుంటున్నారు. నా వెనక కనిపిస్తుంది చాలా వీణ, అది చాలా పెద్దది అది. సో ఇక్కడైతే కొంచెం సెల్ఫీలు ఫోటోలు తీసుకొని మనం వచ్చి నడుచుకుంటూ వెళ్ళే దాంట్లో ఆపోజిట్లో వెళ్తున్నాం. సో ఈ రూట్లో వచ్చేవాళ్ళు డైరెక్ట్గా అయితే వెళ్ళొచ్చు అనమాట. చాలామంది జనాభా ఉన్నారు అసలు. సో లైన్ అయితే ఎక్కడ ఆగకుండా అయితే వెళ్తుంది, డైరెక్ట్గా నడుచుకుంటూ వెళ్ళడమే మూవ్ అవుతుంది. గుడి టెంపుల్ ఎంట్రన్స్ వరకు అయితే మనకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదనుకుంటున్నా. ఒక్కసారి కానీ మనం ముందు వెనక్కి కానీ మిస్ అయినామంటే చాలామంది ముందుకు వచ్చేస్తారనమాట, కనిపించొచ్చారు. అలా చాలామంది తప్పు అయిపోతున్నారు అనమాట. తప్పు అయిపోయి మళ్ళీ మైక్లో అనౌన్స్మెంట్ దర్శనం ముందు వెళ్ళడం అయితే వాళ్ళు ఇస్తున్నారు. ఎక్కడ పట్టినా జెండాలు అయితే ఉన్నాయి, జై శ్రీరామ్ జెండాలు కానీ ఆంజనేయ స్వామి జెండాలు కానీ. అయోధ్య చాలా బాగుంది. ఇది ఇది ఇక్కడే కనిపించుతారు. ఇక్కడ మన హనుమాన్ మందిరానికి, అక్కడ హనుమాన్ గడికి 2 దారులు. మన లెఫ్ట్ సైడ్ ఏమో జన్మాష్టమిని బాలరాముడిని దర్శనం చేసుకోవచ్చు, ఆ పక్క హనుమంతుని జనం చేసుకోవచ్చు. 2 క్యూ లైన్లు ఉంటాయన్నమాట. సో ఇక్కడైతే కేర్ఫుల్గా ఉండాలి. సో వెళ్తున్నాం అన్నమాట బాలరాముని. సో మనమైతే గుడి దగ్గరికి వచ్చాము, లోపలికి వస్తే ఎంట్రన్స్ ఉంది. ఇప్పుడైతే మనం హనుమాన్ గారికి అటు వెళ్ళాలా, ఇటైతే మనం శ్రీరాముడు టెంపుల్ బలరాముని చూడడానికి ఈ లైన్లో వెళ్ళాలన్నమాట. సో ఇది రిటర్న్ అన్నమాట. ఫస్ట్ ఈ లైన్లో వచ్చాము, తర్వాత ఈ లైన్లో వెళ్తున్నాం అన్నమాట. చూస్తున్నారు ఎంత జనాభా వస్తున్నారు, అందుకే ఎంతంత మంది వస్తున్నారు. ఫుల్ రష్ అవుతుంది, మామూలుగా లేదు జనాభా అవుతుంది, ఫుల్గా ఉన్నారు. సో మన తిరుమల అయితే క్యూ లైన్లో ఆపుతున్నారు, అలాంటి ఏమి డైరెక్ట్గా నడుతుంది. ఇదేంటి ఎంట్రన్స్, ఇక్కడ నుంచి మన గుడికి వెళ్ళే టెంపుల్ ఎంట్రన్స్, మెయిన్ గుడి. ఇక్కడ నుంచి అయితే మనకి క్యూ లైన్ అయితే ఉంటుంది. మామూలుగా అయితే మనకు మెయిన్ రోడ్లోనే సిమెంట్ రోడ్లో మనకైతే నడుచుకుంటూ వచ్చి ఫైనల్గా ఇక్కడికి వస్తే లోపలికి వస్తే ఎంట్రన్స్ అవుతే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి మనము బాలరాముని దర్శనం చేసుకోవచ్చు. జై శ్రీరామ్ అంటూ చాలామంది వస్తున్నారు ఎంట్రన్స్. సో ఇక్కడి నుంచి మనకు ఎలా వెళ్ళినది ఏం కథ అనేది వీడియోలో చూపిస్తున్నాను, స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇది లైన్లు అండి, క్యూ లైన్ సపరేట్గా ఉన్నది. ఒక 4-5 క్యూలు ఉన్నాయి. సో ఎటువంటి టోకిక్స్ లాట్లు జరగకుండా అయితే మనం సింపుల్గా అయితే ఈజీగా అయితే వెళ్తున్నాం అనమాట. క్యూ లైన్ అయితే ఎక్కడ ఆగడం లేదు, డైరెక్ట్గా అయితే వెళ్ళిపోతున్నాం అనమాట దర్శనానికి. మనకి ఎదురు కనిపిస్తుంది కదా, ఆ చెక్కింగ్ పాయింట్ అనుకుంటా, ఇక్కడైతే చెక్కింగ్ అయితే చేస్తున్నారు. ఇది చెక్కింగ్ అయితే మేము చేసుకున్నాం, అయిపోయింది. సో లోపలికి అయితే మెయిన్ గుడికి అయితే ఎంట్రన్స్కి అయితే కంప్లీట్ వచ్చేస్తున్నాం. సో మెయిన్ దర్శనం అయితే చేసుకుంటున్నాం అనమాట. చూస్తున్నారు మెయిన్ టెంపుల్ కనిపిస్తుంది. నార్మల్గా మెయిన్ టెంపుల్లోకి అయితే వచ్చేసేస్తాం మనం. చాలామంది భజన చేసుకుంటూ జై శ్రీరామ్ నా కీర్తన పాడుకుంటూ గుడిలోకి అయితే ఎంటర్ అయినాం మనము. ఇది లోపల మెయిన్ గుడి యొక్క టెంపుల్ లోపల ఇక్కడ సిచ్యువేషన్ మీరు చూడొచ్చు క్లియర్గా ఎలా ఉందో. ఇది మెయిన్ గుడి, చాలా ఆనందంగా ఉంది. ఎలా ఉందో చూడండి అసలు. మెయిన్ గుడి కొంచెం వాకేబుల్ డిస్టెన్స్ ఉంది లోపల ఎంట్రన్స్కి. చాలా ఫ్రీగా ఉంది లోపల అయితే క్యూ, అసలు ఎక్కడ కానీ డిస్టర్బెన్స్ లేకుండా ఒకరికొకరు తోసుకోకుండా చాలా బాగుంది. గుడి అయితే ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది పైన. ఇది కంప్లీట్ అవ్వడానికి మినిమం 1 year అవుతుందేమో. ఇప్పుడు అయితే చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడే ఒక్కసారి కానీ గుడి కానీ కంప్లీట్ అయితే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో అసలు. చాలా బాగుంది అరేంజ్మెంట్స్ అయితే. క్యూ లైను చాలా అరేంజ్ చేశారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరగా వెళ్తున్నారు క్విక్గా అసలు. సో మనమైతే మెయిన్ ఎంట్రన్స్ గుడిలోకి అయితే వెళ్తున్నాము. సో ఈ వీడియో మీకు నచ్చితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో మీ కామెంట్ చేయడం వల్ల నాకు కూడా కొంచెం ఎనర్జీ అనేది వస్తుందన్నమాట, ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి, ఎలా ఉందో ఏం కథ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం నన్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మనం ఇదే అండి, ఫైనల్గా మనం మెయిన్ గుడిలోకి అయితే ఎంటర్ అవుతున్నాం. జై శ్రీరామ్.
జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో దర్శనం ఫైనల్గా అయిపోయిందండి, బయటకు వచ్చినాం. సో దర్శనం అయిపోయిన తర్వాత బయట ఉన్న సిచ్యువేషన్ ఇది మీరు క్లియర్గా చూడవచ్చు. గుడి కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది, పైన గోపురం చుట్టుపక్కల కొన్ని అండర్ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే ఫుల్గా జరుగుతుంది. చూడండి క్లియర్గా, అది కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఇది కన్స్ట్రక్షన్ కావాల్సిన గుడి. ఇంకా ఎంత బాగుందో చూడండి. ఇప్పుడే ఇంకో 1 year అయిపోతే మనం అసలు కళ్ళారా అసలు చాలా బాగుంటుంది. సో దర్శనం అయిపోయిన తర్వాత అందరూ బయటకు పోతే వెళ్ళిపోతున్నారు ఇప్పుడు. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. దయచేసి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఎంతమంది జనాభా వచ్చినా కానీ దర్శనం త్వరగా అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్